శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. జీవకోటికి జీవనాన్ని ప్రసాదిస్తున్న ప్రకృతిని దైవ సమానంగా ఆరాధించడం ఈ భారత భూమిలో యుగాల నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయమును. ఆ సాంప్రదాయంలో భాగంగానే కొన్ని వృక్షములు వృక్షదేవతలుగా నేటికి భక్తుల చేత పూజలు అందుకుంటున్నాయి. అలాంటి వృక్షరాజ్యములలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో త్రిపాల వృక్షం ఒకటి. వృద్ధమల్లికార్జునుని దేవాలయం పక్కనే ఈ త్రిపాల వృక్షం ఉంది. ప్లక్ష అంటే జువ్వి, శాకంబర అంటే మేడి, అశ్వత్థ అంటే రావి. జువ్వి, మేడి, రావి ఈ మూడు వృక్షములు పెనవేసుకుని ఒకటిగా పెరిగిన మహాపురాణ వృక్షం ఈ వృక్షరాజం. పూర్వం సముద్రములన్నీ పొంగి లోకాలను నశింపచేస్తున్నప్పుడు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం అగస్త్య మహర్షి దివ్య మహిమలు కల ఈ త్రిపాల వృక్షం కింద తపస్సు చేసి మల్లికార్జున స్వామి అనుగ్రహంతో సముద్రపు నీటినంతటిని తన అరచేతిలోకి తీసుకుని తాగివేసెను. అప్పుడు సముద్రుడు శరణు కోరగా ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యవద్దని, లోకములకు ఆపద కలిగించవద్దని సముద్రుని హెచ్చరించి చెలియలి కట్ట ఏర్పరిచి ఇది దాటరాదని ఆజ్ఞాపించి మహర్షి సాగిపోయినట. మహర్షి తపస్సు తర్వాత ఈ వృక్షము మరింత మహిమాన్వితముగా ప్రసిద్ధి పొందింది. ఈ వృక్షము కింద భూమిలో సిద్ధనాగార్జునుడు దివ్య ఔషధములు కల కొన్ని మూలికలను భద్రపరిచినాడని పురాణ కథనం. ఈ వృక్షము నీడనే దత్తాత్రేయుడు తపస్సు చేసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం పొందినందున ఈ వృక్షమునకు దత్త మహావృక్షముగా కూడా పేరు వచ్చింది. ఈ వృక్షమునకు ప్రదక్షిణ చేసినా, ఏ అనుష్ఠానము చేసి ఎలాంటి కోరిక కోరుకున్నా తప్పకుండా ఫలసిద్ధి పొందుతారన్నది పురాణ కథనము, భక్తుల నమ్మకము కూడాను. అదండి శ్రీశైల క్షేత్రంలోని త్రిపాల దేవతా వృక్షం యొక్క సమాచారం. శుభం భూయాత్.